హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విఎంఆర్ లాజిక్ సీఈఓ అండ్ ఫౌండర్ విఎంఆర్ గారు. హలో సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. సో విఎంఆర్ లాజిక్స్కి వెళ్ళే ముందు మాకు తెలిసింది ఏంటంటే మీకు ఒక మీ పేరుకి ఒక పెద్ద స్టోరీ ఉంది అని. ఏంటి సార్ ఆ స్టోరీ? యాక్చువల్గా మ్యామ్ నా నేమ్ వచ్చేసరికి మల్లికార్జున్. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరికి తెలియదు నా పేరు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా తెలియదు మల్లికార్జున్ అని. ఓన్లీ విఎంఆర్. అదేంటంటే నేను స్టార్టింగ్లో నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఐ హోప్ మీ వినే ఉంటారు టైమ్ ఇన్స్టిట్యూట్. టైమ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అది 2002లో అరౌండ్ 1 or 2 ఆ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ మనోజ్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే ఇంత పెద్ద పేరు మల్లికార్జునరావు విఎస్వి ఎంత పెద్ద నేమ్ కష్టం, టెల్ మీ ఒక చిన్న నేమ్ చెప్పు అన్నాడు. అన్నప్పుడు ఒక పని చేయండి సార్ మీరే పెట్టండి అన్నాను. సో ఆయన ఇచ్చిన నేమ్ నాకు విఎంఆర్. ఆయన చెప్పారు ఆ రోజు ఇవాళ నుంచి నీ పేరు విఎంఆర్ అన్నారు. సో ఇంకా అప్పటి నుంచి ఆ నేమ్తోనే కంటిన్యూ అయ్యాను. ఓకే. సో షార్ట్ అండ్ స్వీట్. ఎస్. సో అసలు ఏంటి సార్ ఈ విఎంఆర్ లాజిక్స్ అంటే ఏంటి? విఎంఆర్ లాజిక్స్లో మనం ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్ఏ సిజిఎల్. ఎస్ఐ కానిస్టేబుల్ మీకు తెలిసి ఉంటుంది, అన్ని చోట్ల ఎస్ఐలో కానిస్టేబుల్ ఉంటారు. దానికి సంబంధించిన జాబ్ రావాలంటే ఫస్ట్ మనం కోచింగ్ ఇస్తాం. ఆ కోచింగ్లో ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. అలానే ఎస్ఎస్ఏ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ రాయొచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఇంకా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అని గవర్నమెంట్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్నిటికీ మనం కోచింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ మనది ఏంటంటే సౌత్ ఇండియాలో వీఆర్ ఇన్ టాప్ 5 సౌత్ ఇండియాలో. మీరు చూస్తే గూగుల్ రివ్యూస్ కానీ లేకపోతే రేటింగ్ కానీ ఏది చూసినా ప్లే స్టోర్లో మనది విఎంఆర్ లాజిక్స్ అని కొడితే మీకు అర్థమైపోతుంది అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా అన్నది. వి ఆల్మోస్ట్ 3,20,000 స్టూడెంట్స్. సూపర్. సో ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక ఫ్యాకల్టీ మేడం. యాక్చువల్గా ఒక కరోనా టైంలో ఆన్లైన్ స్టార్ట్ చేశాను. అప్పుడు కరోనా టైంలో మీకు తెలిసిందే అందరు జాబ్స్ ఆగిపోయినాయి. నాది కూడా జాబ్ ఆగిపోయింది. సో అప్పుడు సిచ్యువేషన్ ఏం లేక ఇంకా కరోనా టైంలో స్టార్ట్ చేశాను ఈ ఇన్స్టిట్యూట్. అంటే అరౌండ్ 2021లో స్టార్ట్ చేశాను. విత్ షార్ట్ స్పాన్ 4 yearsలో నౌ వీఆర్ లైక్ దిస్. టాప్ 5 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years. అంటే ఇది అన్బిలీవబుల్. ఇది చూస్తే మీకు 4 years అనిపిస్తారు, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 25 years మ్యామ్. అంటే 25 years నుంచి నేను ఇదే రంగంలో ఉన్నాను. కాకపోతే వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఓన్గా స్టార్ట్ చేస్తున్నాను. జనరల్గా నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే నేను వర్క్ చేసే ప్లేస్లో ఏంటంటే నేను ఎక్కడైనా వర్క్ చేస్తున్నా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మీరు మా దగ్గరే పనిచేయాలి, ఇంకెక్కడ చేయకూడదు. అట్లా అట్ ద సేమ్ టైం నా శాలరీ కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్న మేనేజ్మెంట్ అందరు ఫ్యాకల్టీ శాలరీ కలిపితే ఎంత ఉంటుందో నా ఒక్కటి శాలరీ అంత ఉంటుంది. ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికి కలిపి నాకన్నా తక్కువే ఉంటుంది. అంత శాలరీ నాకు ఇచ్చేవాళ్ళు. అలా నేను వేరే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. వాళ్ళు చిన్న బేబీ నుంచి ఆల్మోస్ట్ ఒక పెద్ద అకాడమీకి తీసుకెళ్ళిన ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మాకు పోటీ అదే ఇన్స్టిట్యూట్ చెప్పాలి అంటే. నేను ఎందులో పనిచేస్తున్నానో ఆల్మోస్ట్ వాళ్ళకి నేను పోటీగా ఉన్నాను ఇప్పుడు. ఓకే. సో విఎంఆర్ గురించి ఇంకా డెప్త్ మాట్లాడుకునే ముందు మీరు ఆల్రెడీ 25 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. లైక్ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో ఇన్ జనరల్గా రీసెంట్ డేస్లో జరుగుతున్న కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఐ పార్ట్ ఆఫ్ విఎంఆర్ సార్ ఇది. సో ఎక్కడ చూస్తున్నా ఈ టీచర్ స్టూడెంట్ అఫైర్స్, రిలేషన్స్, పెళ్ళిళ్ళు చేసుకోవడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అన్ని చోట్ల కాదు, ఏదో చాలా తక్కువ చోట్ల జరుగుతున్నాయి. ఫస్ట్ టీచర్కి స్టూడెంట్కి యాక్చువల్గా ఏమవుతుందంటే కాంపిటేటివ్ రంగంలో ఎలా వస్తుందంటే టీచర్ గైడ్ చేస్తాడు, మేము ఈ టీచర్ దగ్గర ఉంటే మాకు పూర్తిగా నేర్చుకోవచ్చు, జాబ్ ఈజీగా వస్తుంది అని చాలామందికి ఉంటుంది. సో టీచర్తో మనం ఇప్పుడు సపోజ్ మనం ఎవరికి గైడ్ చేస్తే ఇప్పుడు మా దగ్గర వేరే స్టూడెంట్స్ ఆఫ్లైన్లో వస్తారు. అందరు స్టూడెంట్స్తో మాట్లాడతానికి టైం ఉండదు. కొంతమందిని మాడతాం. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు అంటే స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నట్టుగా కొంతమంది దగ్గరకు వచ్చి మాట్లాడడం చేయడం, దాన్ని కొంతమంది టీచర్స్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు. యాక్చువల్గా టీచర్ అనేవాడు జస్ట్ ఓన్లీ టీచ్ చేయాలి తప్పితే వాళ్ళకి ఎంత కరెక్ట్గా ఉండాలో అదే చేయాలి. అది చాలా ఎథికల్ ప్రొఫెషన్ చెప్పాలంటే టీచింగ్ అనేది. వాళ్ళే ఒక లైఫ్ని డిసైడ్ చేస్తారు, ఒక దారిలో పెట్టాలి. అలాంటిది వాళ్ళే రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు. అది మేము వెరీ రేర్ పీపుల్. అంటే కొంతమంది, అందరూ కాదు. అంటే కొన్ని బయటకి రావట్లేదు సార్. బయటికి రావట్లేదు అంటే అది 2 చోట్ల మిస్టేక్ ఉంటుంది మ్యామ్. యాక్చువల్గా ఒక్క టీచర్ అంటానికే కరెక్ట్ కాదు ఇది. ఇక్కడ 2 చోట్ల మిస్టేక్ ఉంది. అంటే స్టూడెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ఎలా ఉన్నారు చెప్పాను నాకే మీకు. అంటే ఏంటి స్టూడెంట్స్ ఎలా వస్తున్నారంటే ఈసారికి నేను దగ్గర అవ్వాలా, అప్పుడు నాకు అన్ని తెలుసుకుంటాను అన్న ధోరణి ఈ మధ్య అవుతూ ఉంది. బట్ టీచర్ ఒక్కటే తప్పు అంటే మాత్రం కరెక్ట్ కాదు. టీచర్ ఒక్కళ్ళదే తప్పు అని కాదు, బట్ ఎంత పిల్లలకి ఇన్ఫాక్చుయేషన్తో ఉన్నా వాళ్ళని తిట్టో కొట్టో భయపెట్టో వాళ్ళు దూరం పెట్టాలి. సో ఏదైనా కొంచెం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న చిన్న చేంజెస్ రావాలి అని దాని గురించి నేను మీతో చిన్న డిస్కషన్ సార్. ఇది మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? చేంజెస్ అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు, ఇప్పుడు దాకా హాస్టల్కి వస్తారు, కంప్యూటర్ రంగం అంటే వచ్చిన తర్వాత
వాళ్ళ దగ్గర సరిగ్గా కొంత డబ్బు ఉండట్లేదు. ఏది హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, వెయిట్ సరిగ్గా డబ్బులు లేవు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సరే ఈ సార్ దగ్గరికి వెళ్తే వస్తాయి, ఈ సార్తో మంచిగా మాట్లాడదాం, ఇట్లాంటి రావటం వల్ల టీచర్ దాన్ని ఏం చేస్తున్నారంటే కొంచెం ఓకే ఈమె దగ్గర డబ్బులు లేవు కదా మనం చూద్దాం అన్న ధోరణిలో కొంత వాళ్ళకి టీచర్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఆశ చూపిస్తున్నాడు, నీకెందుకు నేను చూసుకుంటా కదా అని ఆశ చూపించడం వల్ల ఏదంటే టీచర్ ఆ స్టూడెంట్ కూడా కొంచెం ఓకే వైస్ వర్సా సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సిచ్యువేషన్ తీసుకుంటున్నారు. అయితే ఆ సిచ్యువేషన్ రాకుండా అంటే ఫస్ట్ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సరిగ్గా సరిపోయేంత డబ్బు ఇవ్వాలి, హాస్టల్ సరిపోయేంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసి కూడా తల్లిదండ్రులు కూడా చేసి ఉండాలి. అట్లా ఇప్పుడు స్టూడెంట్స్ మనీ అడగడం అనేది తప్పు కాదు. అంటే ఇప్పుడు చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, ఈవెన్ మా ఇన్స్టిట్యూట్కి వస్తారు, ఫీజు మొత్తం కట్టలేరు, సగం కడతా ఉంటారు. అప్పుడు మేము డిస్కౌంట్ ఇస్తాం. ఓకే ఇంకా సిచ్యువేషన్ ఒకళ్ళ దగ్గర వస్తుంది ఒకళ్ళ దగ్గర పోద్ది, డిస్కౌంట్స్ ఇస్తాం కంపల్సరీగా. అలా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అడిగితే ఇచ్చేస్తారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇలా చేయడం వల్ల అదే అదునుగా తీసుకుని ఫ్యాకల్టీ కూడా అలా చేయడం అవుతుంది. బట్ మనం అందరినీ అనకూడదు, చాలా తక్కువ పర్సెంట్ 1-2% మనం చెప్పాలంటే ఇలా ఉంటుంది అంతే. ఓకే అది వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్ ఉంటాడో ఇలాంటి అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఫ్యాకల్టీని ఆపేయాలి. ఫస్ట్ ఆ ఫ్యాకల్టీని ఏం చేయాలంటే తీసేయాలి, ఈ ప్రొఫెషన్ నుంచి తీసేయాలి. తీసేయటం కాకుండా అది ఆ అడ్మినిస్ట్రేషన్ సీఈఓ ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాళ్ళు ఇతను ఇలా చేశాడు యూట్యూబ్లోనే లేకపోతే ఇంకెక్కడైనా అతన్ని అనౌన్స్ చేయాలి, ఇతను ఇలా చేశాడు, ఇంకొకసారి ఇతన్ని ఎవరు కూడా టీచర్గా తీసుకోవద్దు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాకల్టీ ఎవరు చేసేలాగా అది మనకు తెలిస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకోసారి అతను తీసుకుంది. సో అది బయటకు వచ్చేలాగా చేయగలిగితే అడ్మినిస్ట్రేషన్ కూడా డెఫినెట్గా ఇంకోసారి ఇలాంటివి జరగవు. అంతే అంటారా? అంటే ఫారిన్ కల్చర్ వాళ్ళు వచ్చి మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతుంటే మనం ఫారిన్ కల్చర్ని ఫాలో అవుతున్నాము. నిజం చెప్పాలంటే ఇల్లీగల్ థింగ్స్లో ఇండియాలో టాప్ 1 పొజిషన్లో ఈ అత్యాచారం ఇవి ఉంటే టాప్ 2nd or 3rd పొజిషన్లో ఖచ్చితంగా ఈ టీచర్ స్టూడెంట్ ఇల్లీగల్ థింగ్సే ఉన్నాయన్నమాట. సో దాని గురించి మీ ఒపీనియన్ తెలుసుకుందాం అనేసి అంతకన్నా ఏం లేదు. సో కమింగ్ బ్యాక్ టు విఎంఆర్ అగైన్. బట్ దిస్ ఇస్ కరెక్ట్ పాయింట్. బట్ వన్స్ అగైన్ నా సలహా కూడా ఏంటంటే ఎవరైతే మేనేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళకి ఈ కన్సర్న్స్ తెలిస్తే ఇమీడియట్గా మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇలా జరిగింది కాబట్టి ఈ టీచర్ని మేము తీసేస్తున్నాము అని వాళ్ళు కూడా బయటికి చెప్పాలి. బయటికి చెబితే ఇప్పుడు స్టూడెంట్ ఇష్యూ ఉంది, స్టూడెంట్ బయటకు వచ్చింది, ఓకే మరి మేనేజ్మెంట్ కూడా రావాలి కదా, మేనేజ్మెంట్ కూడా వచ్చి చెప్పాలి ఈ ఫ్యాకల్టీ ఇలా చేశాడు కాబట్టి తన ఇంక నుంచి ఎవరు తీసుకోవద్దు అని ఒకసారి చెప్పేస్తే డెఫినెట్గా ఇంక నుంచి ఆ ఫ్యాకల్టీ అనేవాడికి ఫ్యాకల్టీగా ఉన్నాడు, వేరే ఇంకేదో జాబ్ చేసుకుంటాడు. ట్రూ. ఓకే. సో మీ గురించి మాట్లాడితే అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎవరు మీ ఇన్స్పిరేషన్? మా పేదరికం అంటారు కదా, సో అది నాకు ఈ ఫీల్డ్లో రావడానికి యాక్చువల్లీ మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంసీఏ ఎంటెక్. అంటే నేను ఒక సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి యాక్చువల్గా అయితే. కానీ ఏంటంటే సిచ్యువేషన్స్ మా ఇంట్లో కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు, చదువుకోవడానికి అప్పుడు అంత డబ్బు లేదు. దాంతో ఏం చేసామంటే పార్ట్ టైం చేసుకోవాల్సి వచ్చింది. మా చెల్లిని కూడా ఇక్కడ నేనే చూసుకోవాలి. సో పార్ట్ టైంలో నేను ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. ఎంసీఏ చదువుకుంటూ ఎంసీఏ చేస్తూ పార్ట్ టైమ్గా ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను టైమ్ ఇన్స్టిట్యూట్లో 2001లో. ఇదంతా కూడా 2001 అంటే ఆల్మోస్ట్ 25 years బ్యాక్. ఇది పార్ట్ టైం చేసుకుంటే నేను చదువుకున్నాను. అలా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది నేను. ఓకే. సో విఎంఆర్కి వచ్చేసరికి మీరు ఎక్కువ ఫోకస్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే లైక్ మీరు టీచ్ చేసే సబ్జెక్ట్? మేము టీచ్ చేసేది అర్థమెటిక్ అండి. యాక్చువల్గా మా ఇన్స్టిట్యూట్ విఎంఆర్ ఇస్ ఫేమస్ ఫర్ అర్థమెటిక్, అందుకే లాజిక్స్ అని పేరు పెట్టాం. లాజిక్ ఎందుకంటే లాజికల్గా మేము ఆన్సర్ చేస్తాం. అర్థమెటిక్కి నా సబ్జెక్టు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మా ఇన్స్టిట్యూట్ ఫేమస్ యాక్చువల్గా. మీరు జనరల్గా ఉన్నారనుకోండి క్వశ్చన్స్ ఎలా అంటే మేము మ్యాథ్స్ యూజ్ చేయం. బయట మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏ స్టూడెంట్ కదిలించినా వాడు జాబ్ వస్తుంది. ఎలా అంటే మ్యాథ్స్తో చేసుకుంటా అంటున్నాడు, మ్యాథ్స్తో చేస్తే జాబ్ రాదు. మా ప్రత్యేకత ఏంటంటే మేము ర్యాంక్ కోసం ట్రై చేస్తాం. అంటే ర్యాంక్ రావాలి అని చూస్తాం మేము, దానికోసం లాజికల్గా చెప్తాం, మ్యాథ్స్ యూజ్ చేయం అంతే.